ఐ ఆమ్ సారీ. మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. స్వయం శక్తితో ఎదిగిన సమంత నాకు ఆదర్శం. మహిళల పట్ల కేటీఆర్ చిన్నచూపు ధోరణి. మంత్రి కొండా సురేఖ మహిళల పట్ల చిన్నచూపు ధోరణితో వ్యవహరిస్తున్న కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సమంత, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ నటులపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. తన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన వారందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా అని మంత్రి పేర్కొన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పారు. ఇక వదిలేయండి. సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ అప్పీల్. కొండా సురేఖపై పరువు నష్టం దావా. నాంపల్లి కోర్టులో సినీ హీరో నాగార్జున పిటిషన్. పొలిటికల్ మైలేజ్. అయితే దీన్ని నేను 3 భాగాలుగా విశ్లేషణ చేస్తా. ఓకే శ్రీధర్ అన్న, 3 భాగాలుగా. నన్ను మధ్యలో ఎక్కడెక్కడైతే మీరు నేను ప్రో తీసుకుంటారా, మీరు నేను కాన్ తీసుకుంటానా, దానికి మీరు ప్రో తీసుకుంటారా కాన్ తీసుకుంటారా, మీరు సమర్థన చెప్పండి. 3 భాగాలుగా. ఎట్లా అంటే ఫస్ట్ భాగం ఏంటంటే అసలు కొండా సురేఖ ఎవరికి క్షమాపణ చెప్పాలా? సమంతకు చెప్పాలా, నాగ చైతన్యకి చెప్పాలా, కేటీఆర్కి చెప్పాలా? ఫస్ట్ నాకు పెద్ద సందిగ్ధం ఉన్నది. ఓకే. ఎందుకంటే కొండా సురేఖ ఒక మహిళ అయి ఒక మహిళని ఇంత చండాలంగా మాట్లాడిందంటే ఇది సిగ్గుచేటు. నేనే ఫస్ట్ టైం చెప్తున్నా, వదిలే అక్క అన్న కాబట్టి నేను అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఆ స్థాయిలో ఏ స్థాయి సిగ్గు తప్పిన స్థాయి అని అంటారు. స్థాయి గురించి మాట్లాడకండి, సిగ్గు తప్పిన స్థాయి అంటారు. ఇది నీవు రాజకీయ జీవితం ఏంది, నువ్వు ప్రజల్లో తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంది, ఒక ఒక మహిళవు నీ ఎక్స్పీరియన్స్ ఎటుపోయింది? దీన్ని బట్టి చూస్తే మీకు ఎలాంటి వ్యక్తిత్వం లేదు, మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. అసలు ఆ ఫోన్ రికార్డింగ్ కూడా ఏదో బయట అది నిజమా అబద్ధమా మాకు తెలియదు. వాయిస్ రికార్డింగ్ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఫోరెన్సిక్ పంపించాలా? అది ఏందా మాటలు అవి? మనము ప్రజాప్రతినిధులు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురిట్లా ఎవరికి సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఫస్ట్ నేను తీసుకుంటా. తను ఏమని అన్నదంటే కన్వెన్షన్ కూలగొట్టద్దంటే సమంతని కేటీఆర్ దగ్గరగా, సమంత గారు నేను భావోద్వేగానికి గురై మీకు క్షమాపణ చెప్తున్నా, నేను ఇది మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలే, నేను ఒక మంచి పెంపకంతో పుట్టిన ఫ్యామిలీని నేను మీకు పాదాభివందనం చేసి చెప్తున్నాను, నేను ఇది ఎగ్జాగరేట్ చేద్దామని చెప్తలేను, మీకు సపోర్ట్గా నిలబడి చెప్తున్నా. ఈ మాటలు ఎవరైనా అంటారా అండి? అదే ఒక ఆడది మళ్ళీ వైశ్యాలు కూడా మాట్లాడారు ఇట్లా. ఇంత పచ్చిగా నడి రోడ్డు మీద మాట్లాడరు ఎవరు. ఒక రాజకీయాల నుండి ఈ రాజకీయ వ్యభిచారం చూస్తున్నాం చూడు, ఎందుకు బతుకున్నామని అనిపిస్తుంది నాకు. ఇవాళ సీరియస్గా చెప్తున్నాను. అయితే ఈడ నాకేమనిపించింది అంటే సమంత బాధపడాల్సిన పని లేదు. మీ మనోధైర్యానికి మీకు ఒక సోదరుడు ఇలా నిలబడ్డాడు. గిరీష్ దారామోని చిత్రగుప్త ఛానల్ మీకు ఒక ఆత్మ బంధువై నిలబడ్డది సమంత. నేనేం చెప్తున్నా అంటే సమంత గారికి మీ క్యారెక్టర్ అసాసినేషన్ ఇక్కడ కాలే. ఇన్ఫ్యాక్ట్ సమంత రాలేదు, అందుకే డైవర్స్ తీసుకున్నదన్న ఆత్మాభిమానం నిలిచిందా ఈమె మాటల్ని బట్టి చూస్తే. అయితే ఇప్పుడు క్యారెక్టర్ లాస్ ఎవరిదైంది అని అంటే నాగ చైతన్యది, నాగార్జునదైందా, లేదా అక్కినేని కుటుంబాన్ని అయిందా, లేక కేటీఆర్దైందా అని అన్నది పెద్ద సందిగ్ధమైన క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమున్నది అని అంటే రెండో ఘట్టంలో నాగ చైతన్య లీగల్ కేసు వేసిండు, పరువు నష్టం దావా వేసిండు, మా అక్కినేని కుటుంబానికి ఇంత ఘోరాతి ఘోరమైన అవమానమానని. కాకపోతే సమంత హుందాతనంతో మీ చిల్లర పంచాయతీ రాజకీయాలకు నన్ను దించొద్దు అని చెప్పిండ్రు. ఇవాళ ఒక సోదరుడి లెక్క చెప్తున్న సమంత గారు ఇవాళ యావత్ తెలుగు రాష్ట్రం మీ వైపు నిలబడుతుంది. ఈ మాటకు కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను చెప్తున్నాయి, ఇంతకంటే దిగజారిన చరిత్ర ఉందా? మళ్ళీ బ్లిడ్జ్ మ్యాగజైన్లో వచ్చిన కథనాలు యాంటోనో మైనో మీద మాత్రం వీళ్ళు కమెంట్ చెయ్యరు. నేను ధైర్యంగా చెప్తున్నా. అదే పరాయి స్త్రీలన్నా పరాయి తోబుట్టువులన్నా వీళ్ళకు చులకన. ఇవాళ సెకండ్ ఘట్టంలో అక్కినేని కుటుంబము కేసేసింది, కేటీఆర్ గారు కూడా నోటీస్ పంపించారు, కేసేసిండ్రు. ఇప్పుడు తనేమంటుందనంటే ఐ ఆమ్ సారీ ఫర్ వాట్? అసలు ఇంతగానం మీరు రెచ్చిపోయేటట్టు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది ప్రజాక్షేత్రంలో? నేను సారీ చెప్తున్నా. దానికి తోడు పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు. లీటర్ పాల గిన్నెకు పిల్లిని కాపలా పెట్టిండట. గట్లున్నది టీపీసీసీ నాయకుడి వ్యవహారం. ఆయన ఏమంటాడు, మంత్రి క్షమాపణలు చెప్పారు, ఇక వదిలేయండి. నేను కూడా బండబూతులు తిడతా మహేషన, వదిలేయండి రా, సారీ చెప్తా. కాకరి చుంచుతా కాంగ్రెస్ మన నేతల మీద, సారీ చెప్తా, వదిలేయండి మహేషన. సమ్మతమేనా? మచ్చ తీసుకొచ్చి ఇంతగానం రచ్చ చేసి ఇవాళ మళ్ళీ సారీ చెప్పినా వదిలేయండి, నడుస్తుందా శ్రీధరన్న? ఇది రెండో ఘట్టం. మూడో ఘట్టం ఏంటంటే నాకు అర్థం కాలే.
రకుల్ ప్రీత్ గారు మాట్లాడారు. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడొద్దు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది. మేమంతా మౌనంగా ఉండటాన్ని బలహీనతగా భావిస్తున్నారు. నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును ఉపయోగించవద్దు. కళాకారులను రాజకీయ వికృతి కీడలో భాగం చేయొద్దు. సంచలనాల కోసం వారిపై కల్పిత కథనాలను సృష్టించవద్దు. ఇప్పుడు ఇది మూడో ఘట్టం ఏందనంటే, ఎక్కడ కూడా కొండా సురేఖ రకుల్ ప్రీత్ పేరు తీసుకున్నట్టు నాకు గుర్తులేదు. కరెక్టా కదా? నమస్తే తెలంగాణ వాళ్ళు ఇలా మేమే పేరు ఎందుకు రాసిర్రు అనవసరంగా? మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు రకుల్ ప్రీత్ గారు? ఎ ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ Samantha has been insulted. It is nothing but outraging a modesty of a woman by calling this sort of a adulterated comments. These are not just allegations. These are adulterated comments. It is nothing but a killing a modesty of a woman. ఆమె ధైర్యంగా దీన్ని ఎదుర్కొని మాట్లాడుతున్న చూడు, 1000 గుండెలు ఆమెకి ఇలా తోడుగా నిలబడాలని అంటారు సమంతకు. మీకేం కాలే, మీ క్యారెక్టర్ ఇంకా గట్టిగా నిలబడ్డది సమంత. హర్సెల్ఫ్ సెడ్ దట్ నాకు బయటకు వెళ్ళిన తర్వాత నాకు జీవిత పాఠాలు నేర్పింది నాకు జీవితం. నేను ఇప్పుడు ధైర్యంగా ఉన్నా, నేనేమి అధైర్యపడట్లేదు, నాకేం సానుభూతి అక్కర్లేదని కూడా చెప్పింది. సో దీన్ని 3 భాగాలుగా డిసైడ్ చేసి చెప్పినాం. సో ఇవాళ ఏమంటున్నానంటే, కాంగ్రెస్ చరిత్ర మీకు అంచెలంచెలుగా అర్థమవుతుంది. వాళ్ళకి ఇవాళ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 6 గ్యారెంటీల మీద మాట్లాడితే ఇట్లాంటి కమెంట్లు వస్తాయి. వాళ్ళు ఈ కాళేశ్వరం ఫైల్ ఏమైందిరా నాయన అని అంటే ఇట్లాంటి డైవర్జెంట్ టాక్టిక్స్ వస్తాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఏమైందిరా అని అంటే హైడ్రాలు, మూసి శుద్ధీకరణలు గుర్తొస్తాయి. అరే ధరణి దరిద్రం ఏమైందిరా బాయి, మళ్ళీ అది ఏం చేసిర్రా నాయన, కమిటీలు పెట్టిరు కదరా నాయన అని అంటే దాని మీద ఇంతవరకు చర్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ఉన్నప్పుడు చేసిన ఆరోపణలపైన ఇలా ఆచరణ గతి లేకపాయ. మళ్ళా ముఖ్యమంత్రి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా అని మాట్లాడతాడు. రేవంత్ అన్న బాధ్యత అనేది చాలా బరువుగా ఉంటుంది. ఒక డెకరేటివ్ పోస్ట్ కాదు అది సీఎం అంటే, ఒక డిసిప్లిన్డ్ పోస్ట్ అది. సో డోంట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ డ్రాకోనియన్ యాక్ట్స్. వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ యూ, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు మీ వైపు చూస్తున్నాయి. మీరు ఏం చేస్తారన్నది చూడండి. ఫస్ట్ మూడో కోణం చెప్పేసిన. ఫస్ట్ కోణం సమంత భయపడొద్దు, రైట్? బికాస్ సమంత క్యారెక్టర్ పెరిగింది ఇక్కడ, బికాస్ తను డైవర్స్ తీసుకున్నది తను చెప్పింది కదా. సెకండ్ విషయంలో ఏందని అంటే, ఇప్పుడు క్షమాపణ ఎవరికి చెప్పాలి? తను అక్కినేని కుటుంబానికా లేకపోతే కేటీఆర్ దాని మీద స్పందన. లీగల్ నోటీస్ ఇస్ ఎ సాఫ్ట్ వే టు డూ దట్. బట్ ఏ నాయకుడికి రాని ఈయన మీద అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి, అంటుంటేనే పొగొత్తది కదా అన్నట్టు జనాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ఈ గంభీరమైన ఆరోపణలు ఆయన టీపీసీసీ ఉన్నప్పుడు కూడా లేవనెత్తిండు. కరెక్టా కదా? లేవనెత్తిండు. మళ్ళీ అప్పుడు లేని పరువు నష్ట దామం ఇప్పుడు ఎందుకు ఎత్తుడో నాకు అర్థం కాదు. డైరెక్ట్ అన్నాడు రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు. ఈమె డైరెక్ట్ గా ఇయ్యాలన్నదేమో ఆయన ఏమంటారు, బీయింగ్ ఏ మేల్ ఫీమేల్ అయినా రకుల్ ప్రీత్ అని అన్నాడు కదా, ఎన్నోసార్లు అని అన్నాడు ఆయన. సో మళ్ళీ దానికి చర్యలేంది. మూడో ఘట్టం ఏంటంటే, రకుల్ ప్రీత్ ఎందుకు గుమ్మడికాయతో కూడా భుజాలు దడుచుకుంటాడు. రకుల్ ప్రీత్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఇప్పుడు ఇక్కడ రకుల్ ప్రీత్ లేనే లేదు సమస్య. రకుల్ ప్రీత్ నీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఆమెనే వచ్చింది. నేనేమంటా అంటే, మీ ఫోన్ ట్యాపింగ్ బయట పెట్టి ఆధారాలతోని వీళ్ళకు గడపర దించి ఉంటే సురేఖ అక్క మంచుకుంటుండే. సురేఖ అక్క మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తుంది చిత్రగుప్తి, ఏంటంటే ఎండోమెంట్ మినిస్టర్ ఆమెనేనా? శిశు సంక్షేమ ఎండోమెంట్ మినిస్టర్ ఆమెనేనా? తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ కొట్టు నాకు గట్లుండదు తెలంగాణ పరిస్థితి. ఎవడే మంత్రులు కూడా మనకు తెలియదు. మన అటవీ కదా, అటవీ శాఖ మంత్రి ఎండోమెంట్ కూడా ఆమెనే అనుకుంటా. బట్ ఎండోమెంట్ ఆమెనేనా? చూడండి ఒకసారి. ఐఎమ్ సారీ, అటవీ శాఖ మీకు ఉన్నదని అయితే నాకు తెలుసు. మళ్ళీ 19 లక్షల ఎకరాల భూమి పోయింది. సమంత మీద కాన్సన్ట్రేట్ చేసినంత మీ అటవీ శాఖ మీద చేయండి. సిగ్గుదప్పిన పీసీసీఎఫ్ వాళ్ళు అందరినీ పక్కకు పెట్టుకొని అటవీ శాఖ వాళ్ళు కమ్మక పుల్లగా దీన్ని వండుకుంటుంటే మీరు భజన చేసుకుంటూ కూర్చున్నారు ఇట్లాంటి అడమైన మాటలు మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డికి ఉన్నదా ఎండోమెంట్? దానికి హైలైట్ ఏంటంటే కొండా సురేఖ. అదే చెప్తున్నా కదా, నాకు తెలుసు. ఎండోమెంట్ మినిస్టర్ మళ్ళీ మీ ముఖ్యమంత్రికి చెప్పురు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చెప్పురు ఏమనంటే, ఎండోమెంట్లలో మరి ఇన్ని భూములు ఉన్నాయి, ఆ భూములు అన్ని కబ్జా అవుతున్నాయి, కోస్గిలో నువ్వు కాలేజ్ కడతానో అట్లెట్లా కడతానో తీరు నీళ్ళ తీసుడు. సురేఖక్క చిట్టాలు మాకు తెలియకని కాదు, చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా కేసులు ఉన్నాయి. వెనకటికి కొంతమంది సితారా అని ఒక పేర్లు ఉంటాయి, సితారా చౌదరీలు అని చెప్పి కొన్ని పేర్లు ఉంటాయి. నేను కోడ్ లాంగ్వేజ్లో చెప్తున్నా. అవన్నీ బయటికి వెళ్ళాయి అనుకో, అందరు బట్ట బయలు అవుతాయి జిందగీలు. ముందు ఫోన్ ట్యాపింగ్ బయట పెట్టమని మీ ముఖ్యమంత్రిని, అన్నీ బయట పడతాయి.
అన్నంటాన్ని బయట పడతాయి. అలా ముఖ్యమంత్రి ఇంటి మీదనే కన్నేసిండు అని అన్నాడు కదా, ధైర్యం ఉంటే అవి కూడా పెట్టుర్రు. నీతి నిజాయితీని నేను పుట్టినాకనే నిజాయితీ పుట్టింది అంటాడు కదా మీ ముఖ్యమంత్రి. ఆ ఫోన్ ట్యాపింగ్లు బయట పెట్టమన్నాడు మన ముందు. ప్రభాకర్ రావుని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేకపోయారు. ప్రభాకర్ రావుని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేకపోయారు. మళ్ళీ ఇంత పెద్ద మళ్ళీ మాటలు మాట్లాడతారు. ఆ మోడీ దేశం ఇచ్చిపెట్టిపోయింది, ఈ మోడీ దేశం అని. ప్రభాకర్ రావు ఎట్లా పోయింది? దేశం ఇచ్చిపెట్టి, రాష్ట్రం ఇచ్చిపెట్టి. హోము నీ దగ్గరనే ఉండేనా, ముఖ్యమంత్రి నీ దగ్గరనే ఉండేనా, జిహెచ్ఎంసీ నీ దగ్గరనే ఉండేనా, అన్నీ నీ దగ్గరనే ఉండేనా, అడిగిన శాఖలు అడగలేని శాఖలు అన్నీ నీ దగ్గరనే ఉండేనా. నీ పాదాల కింద పెట్టుకొని వీళ్ళు పారిపోయా. పాత్ర ఎప్పుడు రావాలన్నా అప్పుడు వస్తుంది. మళ్ళీ ఇగో ఇసుంటోళ్ళని బలిపాడు.